నెక్స్ట్ డే ఏంటో నాకు అర్థం కావట్లా, నెక్స్ట్ అడిగేంటో నాకు అర్థం కావట్లా. కానీ ఒకటి తెలుసు, నాకు నా రూట్ నాకు అర్థం కావట్లేదు, కానీ ఆయనకి తెలుసు. నేనేమో ఇప్పుడు చూస్తున్నాను ఆటనే, ఆయన నిన్ననే చూశాడు ఆట మొత్తం. నీకు అర్థం కాదు కదా. క్రికెట్ వస్తుంది కదా ఇప్పుడు టీవీలో, వస్తుందా? ఎంతమంది గుర్తించారు? చేతులు ఎత్తండి. క్రికెట్ వస్తుంది. అబద్ధాలు ఆడకూడదు మనం. క్రికెట్ వస్తుందని తెలుసు నాకు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఐపీఎల్ ఏదో వస్తుందిగా, అదేనా? అదేం మరి పాపమైనట్టు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇందాక ఎత్తలేదే, నాకు తెలియదు అనుకుంటున్నారా? తెలుసు అందరికీ. నిన్న ఆట జరిగింది, దాన్ని ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు ఒకడు. నిన్న అయిపోయింది ఆట, ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు ఒకడు. వాడు చూడాల, నిన్న ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు, వాడికి తెలియదు ఏం జరిగిందో. ఓకే, మనం చూసాం నిన్నే, ఇప్పుడు వాడు ప్రతి బాల్కి టెన్షన్ పడుతుంటాడు. మనం పడతామా? మనం ఎట్టు కూర్చుంటాం? ప్రశాంతంగా కూర్చుంటాం. ఎందుకు? పైకి లేచిన బాల్ ఎక్కడికి పోయిద్దో వీడేమనుకుంటా, పక్కన కూర్చున్నాడు, అవుట్ అవుట్ అవుట్. అవుట్ కాదు, సిక్సర్. అది సిక్సరా? చూడిపోయి పడిద్ది, పడదు, సిక్సర్ అది. ఆడు 2 చేతులు ఎత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమేగా. అంటే ఆట కొత్తగా చూసిన వాడికి ఉత్కంఠ, ప్రెషర్, టెన్షను, దడ, ఆయాసం, రొప్పి అన్నీ ఉంటాయి. నిన్న చూసిన వాడికి దేవుడు నిన్ననే మన బతుకును చూసి చదివి కూర్చున్నాడు. ఎప్పటికప్పుడు ఏ పూట కాప్పుడు నీ బతుకు నువ్వు చూసుకుంటున్నావు, ఆయన మొత్తం చూసి కూర్చున్నాడు. అందుకే నీకు నాకు టెన్షన్ ఉంటుంది కానీ ఆయనకు ఉండదు. హల్లెలూయా.